ఐక్యత ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ఐక్యత ఉన్న చోట గొడవలు ఉండవు. ఐక్యత ఉన్న చోట ఇదిగో నువ్వు 2 ముక్కలు ఎక్కువ వేస్తున్నావు, నాకు ముక్కలు ఎక్కువ లేదు అనే మాట ఉండదు. ఐక్యత ఉన్న చోట నువ్వు అంత తిన్నావు నేను ఎంత తిన్నా అనే మాట ఉండదు. ఐక్యత కలిగిన చోట ఒక ముక్కలు కూడా ఎక్కువ వేసుకున్నాడా, పోనీలే మనోడే కదా, తింటే తిన్నాడులే, వాడు తినగలిగినోడు తిన్నాడు అనేది సరిపెట్టుకుంటాం. అదే ఐక్యత లేదనుకోండి, అక్కడే మొదలవుద్ది, చెలరేగొద్ది. ఈ రోజున దేవుని సందులో ఉన్న మన జీవితంలో మన ప్రార్థనకి జవాబు కలగాలంటే మన కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఆ ఐక్యత కలిగిన ప్రార్థనాత్మ కలిగితే మన కుటుంబాల నిత్యము కూడా ఈ సంవత్సరం అంతా ఒక స్వర్గసీమగా దేవుడు మార్చునుగాక. మీ ఇంటిని దేవుడు ఒక పరలోకంగా మార్చునుగాక. మీ ఇంట్లో దేవుని దూతలు తిరుగుతున్నట్లుగా మీరు తిరుగుతుంటే ఆ అట్టి ఆనందం చేత మీరు నింపబడుదురుగాక. ఒక భక్తుడు అంటాడు, అయ్యా పరలోకంలోని ఆనందం ఈ భూమిలో నా కొరకు తీసుకురావా, పరలోకంలోని ఆనందం చేత నన్ను నింపవా అని అంటాడు. అంటే పరలోకంలోని ఆనందం అంటే ఎప్పుడు మనం చనిపోయినాక పరలోకం వెళ్ళాక అక్కడ ఆనందం కాదండి, ఇక్కడున్నప్పుడే పరలోక ఆనందాన్ని మనము అనుభవించేటట్లు దేవుడు చేయునుగాక. దేవుని సందులో ప్రతిరోజు స్తుతించండి. దేవుని సందులో ప్రతిరోజు కుటుంబంగా కలిసి ఐక్యపడి ప్రార్థన చేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ఐక్యపడి చేసే ప్రార్థన అపవాదికి తరిమి కొట్టగలిగేటువంటి ప్రార్థనగా మార్చబడుతుంది. ఐక్యపడలేదనుకోండి, ఒకళ్ళు ఈ మూల ఉంటారు, ఒకళ్ళు ఆ మూల ఉంటారు, ఇంకొకళ్ళు ఆ మూల ఉన్నారనుకోండి, వాడు ఏమనుకుంటారు తెలుసా, ప్రార్థన ఎవరు ఎక్కువ చేస్తున్నారు అని చూసి ప్రార్థన ఎక్కువ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ప్రార్థన చేయకుండా పక్కన వాళ్ళ దగ్గరికి వచ్చి పలకరిస్తాడు, ఏంటి ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇవన్నీ కదలేసి ఆత్మీయ జీవితాన్ని పోగొడతాడు. అందుకే మన ఇంట్లో ఈ సంవత్సరంలో ప్రార్థించే కృపతో దేవుడు మనల్ని నింపునుగాక.